శ్రీనివాస్ పుల్లేరి. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. ముందుగా ఐ ఫౌండేషన్ వరకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను మాట్లాడాలనుకునేది ఏంటంటే, ఫస్ట్ ఐ ఫౌండేషన్ రవీందర్ గారు నాకు ఒక 10 years బ్యాక్ మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో పరిచయం అయ్యారు. ఆయన చిన్న ఎడ్జిటి టీచరు. ఆయన ఉన్న శాలరీ మొత్తము పెట్టి అప్పులు కూడా చేసి ఇక్కడ ఒక 2-3 ఇండ్లు కిరాయి తీసుకొని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి ఆర్ఫన్ పీపుల్కు, తల్లి తండ్రి లేని వాళ్ళకు, నేను అప్పుడు తమ్ముడికి ఇదంతా ఎట్లా చేస్తున్నావు తమ్ముడు అంటే, అన్న ఇది కాదన్న నా దగ్గర డబ్బులు లేవు, అయినా నేను అప్పు చేస్తున్నా అనే ఉద్దేశం కొద్దీ చేసేవాడు. ఆ విధంగా చాలాసార్లు ఫోన్ కాంటాక్ట్ చేశాడు. తర్వాత ఫోన్ కాంటాక్ట్ మిస్ అయింది. మళ్ళీ ఈరోజు వేదిక మీద చూస్తున్నాను. ఆయన తపన, ఆయన లోపల ఉన్నటువంటి మేధో సంపత్తి, అంటే డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఎన్నో రక్తదాన శిబిరాలు కానీ, ఎన్నో విద్యా కార్యక్రమాలు కానీ, ఎవరికైతే స్టూడెంట్స్కి బీదవారికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ ఎవరికైనా ఆయన ఫోన్ చేస్తే ఆయన ఒక అపార్ట్మెంటో లేకపోతే ఒక హాస్టల్ తీసుకొని ఎంతో మంది విద్యార్థులకు చేయూతనిచ్చాడు. సో కాబట్టి అంత గొప్ప వ్యక్తిగా మేము గమనించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా మండల్లో 572 మార్క్స్ తోటి సుహానా బేగం రావడం జరిగింది. చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. నేను జెడ్పీహెచ్ఎస్ చౌదరిగూడ పాఠశాలలో పనిచేస్తున్నాను. చౌదరిగూడ అంటేనే ఎవరికి తెలియనటువంటి కుగ్రామం. అట్లాంటిది ఈరోజు మా పాఠశాల విద్యార్థిని ఆ పేరును, మా పేరును అందరినీ తలపించే విధంగా 560 మార్కులతోటి పొందూరు, చౌదరిగూడ ఉమ్మడి మండలాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. అందుకు కారణం మా హెచ్ఎం గారు, సునీతా మేడం గారు, తర్వాత మా స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసినందువల్ల ఈ యొక్క పురస్కారం లభించింది. మరి ఈ విషయంలో మా పిల్లలతో పాటు మా పిల్లలని క్రమశిక్షణ, మొట్టమొదట మా మేడం గారు 2024లో ఆ పాఠశాలకు రావడం జరిగింది. మరి పాఠశాల క్రమశిక్షణ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ప్రతి విషయంలోనూ ముందడుగులో ఉండే విధంగా స్పోర్ట్స్లో కానీ, ఆటపాటల్లో కానీ, అన్నింటిలోనూ చదువులో కానీ, ప్రతి విషయంలో సైన్స్ ఫేర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా పాఠశాల విద్యార్థులే మొదటి స్థానంలో నిలిచే విధంగా మా మేడం గారు, మా ఉపాధ్యాయులు అందరం కూడా కృషి చేయడం జరిగింది. And all my dear friends, good morning everybody. This is Amulya. I have completed my 10th standard. I secured 587 marks. I am residing in Venkatapur village, Nangur Mandal, Siddipet district. I am so honored to secure first rank at the district level. I am so proud to say that I am the student of ZPHS Narmeta. I am so thankful to my parents because they encouraged me and supported me in all my difficult situations. I am so like to express my gratitude towards my teachers because they encouraged me with patience and clarified all my doubts and made me to stay confident and disciplined. సభ్యులు వారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. డాక్టర్ వర్రి వెంకటేశ్వర గారు. శ్రీ డాక్టర్ వర్రి వెంకటేశ్వర గారు, డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు, ఎండిడిఎం ఎఫ్ఎస్సిసి, డైరెక్టర్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్, కింగ్స్ సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్, బేగంపేట్, ప్రెసిడెంట్ ఐసిఎఫ్ అండ్ ప్రెసిడెంట్ కేఎంసి ఏడబ్ల్యూఏ, గౌరవ డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ రవీందర్ గారు ఫ్లవర్ పాట్ లో సత్కరిస్తారు. డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు. అలాగే శ్రీ సామల వీరు గారు, నేషనల్ యూత్ అవార్డు, ఇంటర్నేషనల్ మ్యూజిషియన్,
సామల వేణు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. సామల వేణు గారు నేషనల్ యూత్ అవార్డీ అండ్ ఇంటర్నేషనల్ మ్యూజిషియన్, గ్రేట్ పర్సనాలిటీ, ఫ్రెండ్లీ పర్సనాలిటీ శ్రీ సామల వేణు గారు. శ్రీ సామల వేణు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ తిమ్మయ్య గారి నాకు ఎస్ఎస్సిలో 592 మార్క్స్ వచ్చినాయి, స్టేట్ సెకండ్ ర్యాంక్. నేను పెట్టుకున్న టార్గెట్ 580 అబోవ్, బట్ నాకు 590 వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. దీని వెనకాల చాలా కష్టం ఉంది, ప్లస్ మా టీచర్స్ వాళ్ళు కూడా ఆచార్య కోదండరామ్ సార్, ఎంఎస్సి నక్కా శ్రీనివాసరావు గారు ఇద్దరికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆచార్య కోదండరామ్ సార్, శాసన మండలి సభ్యులు, నక్కా శ్రీనివాసరావు గారు, ఫౌండర్ చైర్మన్, గౌరవ ఎమ్మెల్సీ సార్ కోదండరామ్ సార్, గౌరవ లోక్సభ సభ్యులు సామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు ఆచార్య కోదండరామ్ సార్కి, గొప్ప నాయకులకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర అతిథి ప్రముఖులందరూ కూడా డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు, మహాలక్ష్మి కొక్కినేని గారు,